మనకి ఎన్ని రకాలు ఎంటర్టైన్మెంట్ అవైలబిలిటీలో ఉన్నప్పటికీ ఇంటర్నెట్ ఎంత విస్తృతిలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ప్రజల్ని మనసులకి తాకేటటువంటి ఏదైనా మాధ్యమం ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ అది జానపదాలు. జానపదాలు అంటే నథింగ్ బట్ జనపదం. జనాల నుంచి వచ్చేటటువంటి ఆవిర్భవించేటటువంటి ఆర్ట్ ఫామే జానపదాలు. అందులో ఉత్తరాంధ్ర ఫోక్కి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో ఉత్తరాంధ్ర ఫోక్లో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకున్నటువంటి సింగర్, అదేవిధంగా అనేకమైనటువంటి ఛానల్స్లో తన సత్తా చాటి లక్షలాది మంది అభిమానులు సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి సింగర్ జానకిరావు. జానకిరావు మనతో పాటు ఉన్నాడు. జానకిరావు హాయ్, ఎలా ఉన్నారు జానకిరావు? సూపర్, బాగున్నా సార్. బాగున్నారా? సో ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఉత్తరాంధ్ర జానపదాలని మీదైనటువంటి శైలిలో కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. మీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో మా టీవీ కండక్ట్ చేసినటువంటి రేలారే రేలాతో మీకు మంచి గుర్తింపు వచ్చింది. సో ప్రస్తుతం లేటెస్ట్గా ఏమైనా పాటలు పాడారా? ప్రస్తుతం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఓకే. కొన్ని సినిమాలకు సంబంధించిన అవసరమైన సాహిత్యానికి సంబంధించిన మన ఉత్తరాంధ్ర జానపదాలని నా వంతుగా నా పాత్ర ద్వారా కొంతవరకు నేను ఉపయోగపడుతున్నాను. ఓకే, అలా. ఓకే, మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం జానకిరావు. మీకు బాగా పాపులారిటీ తెచ్చినటువంటి ఒక మంచి పాటతోటే మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఓకే. సో మీకు బాగా మంచి పాపులారిటీ తెచ్చినటువంటి ఒక పాట. నేను మొదట్లో రేలారేలలో పాడేటప్పుడు మన ఉత్తరాంధ్ర యాసలో సోమవారం నాడు సోమినాయుడో ఓరి సోమినాయుడా, సోలెండా బోసినాడు సోమినాయుడో ఓరి సోమినాయుడా, సోమవారం నాడు సోమినాయుడో ఓరే సోమినాయుడా, సోలెండా బోసినాడు సోమినాయుడో ఓరి సోమినాయుడా, ఆ ముండా సోడి గింజల సోమినాయుడో ఓరి సోమినాయుడా, సాలినంత ఎండలేదు సోమినాయుడో ఓరి సోమినాయుడా, సోమవారం నాడు సోమినాయుడో ఓరి సోమినాయుడా, సోలెండా బోసినాడు సోమినాయుడో ఓరి సోమినాయుడా. ఇది ఫస్ట్ సాంగ్ సార్. అప్పట్లో మొదట్లో జనాల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడింది బాగా. ఈ ఎన్నాళ్ళ క్రితం పాడారు ఈ పాట? ఇది దాదాపుగా 14 సంవత్సరాల క్రితం. 14 సంవత్సరాల క్రితం. అంటే మీరు పాట సొంతంగా రాస్తారా, లేకపోతే బాగా పాపులర్ అయినటువంటి పాటని మీరు పాడతారా? అంటే మన పల్లెటూళ్ళలో పాటలు ఎక్కువగా పాడుకుంటుంటారు కదండి పని చేసేటప్పుడు. ఈ పని చేసేటప్పుడు పాడుకున్న పాటలనే సేకరించడం, వాళ్ళకి పూర్తిగా నేర్చుకున్నప్పుడు పాత సాహిత్యం అంతా గుర్తుండదు. కొంతవరకు ఒక 4-5 లైన్స్ 6 లైన్స్ వాళ్ళు పాడితే మిగతాదంతా ఇంకొంచెం ఆ ఫీల్కి తగ్గట్టుగా ఇంకొంచెం లైన్స్ యాడ్ చేసుకొని రాయడం అంతే. ఓకే, అంతే. సరే, ఇప్పుడు జనరల్గా జానపదాలు అంటేనే కాస్త ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపేది, కాస్త రెగ్యులర్ లైఫ్లో నుంచి ఆనందాన్ని అందించేది. సో అలాంటి హుషారైనటువంటి ఒక పాట మా కోసం పాడతారా? ఇంకోటి ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా అది మేము ఆల్బమ్ చేయడం జరిగింది. అరే వంక పాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, వంక పాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, ఏ గుడ్డీకెళ్తావమ్మా ఏ గుడ్డీకెళ్తావమ్మా ఏ గుడ్డీకెళ్తావమ్మా, గడ్డికి గడ్డికి అడ్డగొస్తానమ్మి గుడ్డికి, ఏ గుడ్డికెళ్తావమ్మా గడ్డికి గడ్డికి అడ్డగొస్తానమ్మి గుడ్డికి, వంకపాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, వంకపాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, ఏ గుడ్డికెళ్తావమ్మా ఏ గుడ్డికెళ్తావమ్మా ఏ గుడ్డికెళ్తావమ్మా, గడ్డికి గడ్డికి అడ్డగొస్తానమ్మి గుడ్డికి. ఇది ఒకటి సార్. ఓకే, అంటే జనరల్గా మీరు పాడాలి అనుకునేటప్పుడు ఎలాంటి పాటని సెలెక్ట్ చేసుకుంటారు? మీకు తెలుస్తుంది కదా, అంటే ఈ పాట జనాల్లోకి వెళ్తుంది లేదా ఈ పాట జనాల్లోకి వెళ్ళదు అనేది ఏ బేసిస్ మీద మీరు సెలెక్ట్ చేసుకుంటారు? అదే ఫస్ట్ పాడేటప్పుడు ఏంటంటే ట్యూన్ అండి. సంగీతం ఎవరికైనా భాష గురించి పూర్తిగా దాంట్లో సాహిత్యం అర్థం అవ్వకపోయినా ఫస్ట్ ట్యూన్ బాగా అర్థం కావాలి ఫస్ట్ థింగ్. తర్వాత ఏమో ఫన్నీగా అనిపించాలి, టీజింగ్ అనిపించాలి, హుషారుగా బీట్ ఉండాలి. ఈ 4 దృష్టిలో పెట్టుకొని పాటను బాగా ముందు ఏ పాట పాడితే జనాల్లోకి వెళ్తుంది అనేది ఆలోచన అనేది ముందు చేస్తుంటాం అన్నమాట. మరి ఈ 14-15 సంవత్సరాలు మీ కెరియర్లో బాగా హుషారు గెలిపే పాట
ఖచ్చితంగా మీరు పాడే ఉంటారు. సో అలాంటి పాట మరొకసారి గుర్తు చేసుకుంటారా? ఉత్తరాంధ్రలో అప్పట్లో చాలా వరకు ఈ ఒక పాట పాడేవాళ్ళం ఎక్కువగా. అందులోనూ నక్యులేస్ గోల్స్ అయితే ఇంకా విపరీతంగా పాడేవాళ్ళం. ఇది ఎలాగో అందరికీ తెలిసిందే కాబట్టి నలజల కరమొగ్గ నా నలజల కరమొగ్గ నలజల కరమొగ్గ నా నలజల కరమొగ్గ పావల గవాల పావల సిల్లర గవాల పావల గవాల పావల సిల్లర గవాల నా పాదాలు సల్లగుంటే మామ పాదాలు సల్లగుంటే పావలెందుకు పావల సిల్లరెందుకు పాదాలు సల్లగుంటే పావలెందుకు పావల సిల్లరెందుకు నలజల కరమొగ్గ నా నలజల కరమొగ్గ నా నలజల కరమొగ్గ. ఇది కూడా ఉత్తరాంధ్ర స్లాంగ్తో కూడుకున్న పాట. ఇది కూడా జోష్ఫుల్గా ఉండేదన్నమాట. ఇది చాలా జోష్ఫుల్గా ఉంది. మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసి పాడగలుగుతారా పాట? ఇంకనా? రూపాయి కావాలా రూపాయి సిల్లర కావాలా రూపాయి కావాలా రూపాయి సిల్లర కావాలా నీ రూపురేఖ సక్కగుంటే మామ రూపురేఖ సక్కగుంటే రూపాయి ఎందుకు రూపాయి సిల్లరెందుకు రూపురేఖ సక్కగుంటే రూపాయి ఎందుకు రూపాయి సిల్లరెందుకు నలజల కరమొగ్గ నా నలజల కరమొగ్గ నలజల కరమొగ్గ నా నలజల కరమొగ్గ సీరలు కావాలా సిల్కు సీరలు కావాలా సీరలు కావాలా సిల్కు సీరలు కావాలా నీ సిరిగల నీ ముఖము చూస్తే మామ సిరిగల నీ ముఖము చూస్తే సీరెలెందుకు మామ సారెలెందుకు సిరిగల నీ ముఖము చూస్తే సీరెలెందుకు మామ సారెలెందుకు నలజల కరమొగ్గ నా నలజల కరమొగ్గ నా నలజల కరమొగ్గ నా నలజల కరమొగ్గ. అంటే పూర్తి స్థాయి ఉత్తరాంధ్ర అంతా కూడా మీ పాటలో కనిపిస్తూ ఉంది ఈ మాటల్లో. అంటే జనరల్గా అంటే ఇప్పుడు మీరు షోస్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? ప్రజెంట్ మీ యాక్టివిటీ ఏంటి? ప్రజెంట్ షోస్ చేస్తున్నానండి. అలాగే కొంచెం ఇక్కడ ఉత్తరాంధ్ర బేస్డ్గా ఆఫ్రికన్ స్టైల్ యూరోప్ కంట్రీస్లో బ్యాండ్స్ ఉంటాయి అన్నమాట, రాక్ బ్యాండ్స్. ఫోక్ని వెస్ట్రన్ మ్యూజిక్స్తో మిక్స్ చేసి కొంచెం కొత్తగా చేద్దామని చెప్పి ఒక 15 years బ్యాక్ ఆర్కెస్ట్రాలు ఈ బుర్ర కథలు ఇవన్నీ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో కామన్. రేలా వచ్చిన తర్వాత ఇంకొంచెం కొత్తగా అనిపించేది అనమాట ఈ పాటల ప్రజెంటేషన్ అనేది. ఇప్పుడు ఈ రేలా కూడా పాతబడిందని అనిపిస్తుంది ఒక 15 years నుంచి. సో దీన్ని కొంచెం వెస్ట్రన్ మిక్స్ చేసి ఫోక్ని ప్రజెంట్ చేద్దామని ఆలోచనలో ఉన్నామండి ప్రజెంట్. జనగా మీ గత ఇంటర్వ్యూలు కానీ లేకపోతే మీ వీడియోలు కానీ చూశాను. ముఖ్యంగా మీరు ఇంటర్నెట్ సోషల్ మీడియా దీని గురించి ఒక మంచి పాట పాడారు. అవునండి. సో ఇప్పుడు ఒకసారి మా గురించి పాట పాడతారు? అందుబాటులో అంతర్జాలం సేవలు బేషన్నో సోషల్ మీడియా సోకుల కోసం పరుగులు చూడన్నో అందుబాటులో అంతర్జాలం సేవలు బేషన్నో సోషల్ మీడియా సోకుల కోసం పరుగులు చూడన్నో పగలు రాత్రి మరి పనులు మానుకొని చాటింగులు రన్నో పగలు రాత్రి మరి పనులు మానుకొని చాటింగులు రన్నో ఆ పెట్టిన పోస్టుకు లైకుల కోసం ఎదురు చూపులన్నో పగలు రాత్రి మరి పనులు మానుకొని చాటింగులు రన్నో ఆ పెట్టిన పోస్టుకు లైకుల కోసం ఎదురు చూపులన్నో అందుబాటులో అంతర్జాలం సేవలు బేషన్నో సోషల్ మీడియా సోకుల కోసం పరుగులు చూడన్నో సోషల్ మీడియా సోకుల కోసం పరుగులు చూడన్నో గుడుగుడు గుంచం google.com వింతలు చూడన్నో ఆ గుడుగుడు గుంచం google.com వింతలు చూసన్నో ఆ వింతలు చూసి గంతులు వేసిన యువతరమో ఎన్నో అందుబాటులో అంతర్జాలం సేవలు బేషన్నో సోషల్ మీడియా సోకుల కోసం పరుగులు చూడన్నో అందుబాటులో అంతర్జాలం సేవలు బేషన్నో సోషల్ మీడియా సోకుల కోసం పరుగులు చూడన్నో. ఇది ఓకే, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషను లేదా ప్రజెంట్ ఉన్న కల్చర్కి తగ్గ అంటే ప్రస్తుత సమాజ తీరికి అర్థం పెట్టేలాగా ఉంది. అంటే మీరు జానపదాలు అనేవి పాత తరం నుంచి వస్తున్నటువంటి పాటలు. సో ఈ మిక్స్ ఎట్లా చేస్తారంటే ఇప్పుడు పాత తరానికి ఇప్పుడు అప్పుడున్న పాటలు లేదా ఇప్పుడున్న ట్రెండీ పాటల్ని ఏ విధంగా మీరు ఐడెంటిఫై చేస్తారు? మీకు రైటర్స్ కొత్త రైటర్స్ ఎవరైనా ఉన్నారా? ఎట్లా అంటే ఇప్పుడు సాహిత్యం మనం కొత్త వాళ్ళకి అవసరమైన పాటల్ని పాత బాణీలు ఇప్పుడు కొన్ని అభ్యుదయ బాణీలతో కూడుకొని ఇప్పుడున్న అవసరాన్ని జనానికి అవసరమైన ఇప్పుడు సెల్ ఫోన్ గురించి అని కానీ సోషల్ మీడియా గురించి కానీ లేకపోతే ఫ్యాషన్స్ గురించి కానీ ఇలా ఫ్యాషన్స్ గురించి కానీ అవసరమైన జనానికి అవసరమైనది ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఆధునిక యుగంలో అవసరమైనటువంటి సాహిత్యాలన్నింటినీ కూడా జానపద బాణీల్లోకి మార్చుకోవడం అవసరం అని చెప్పి అంతే అండి. వీటితో పాటు ఇప్పుడు జనరల్గా ప్రజలు ఎప్పుడు కూడా హుషారు గెలిపించేటటువంటి పాటలను కానీ హుషారు ఇచ్చే వాటిని ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు కదా, అడుగుతూ ఉంటారు. సో అలాంటిది రీసెంట్గా మీరు పాడిన పాట ఏమైనా ఉందా? సో కొన్ని పాటలు ఉన్నాయండి.
అరే ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెవ్వరేమన్నారే చెప్పే పిల్ల ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెమ్మరేమన్నారే చెప్పే పిల్ల అరే ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల అయ్యేమే పిల్ల ఇలగరాయే పిల్ల ఏమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెవ్వరేమన్నారే చెప్పే పిల్ల అయ్యేమే పిల్ల ఇలగరాయే పిల్ల నిన్నెవ్వరేమన్నారే చెప్పే పిల్ల ఆదివారం నాడు వస్తన పిల్ల అరే ఆదివారం నాడు వస్తన పిల్ల ఆదివారం నాడు వస్తన పిల్ల నీకు అద్దం బరినలు తెస్తన పిల్ల ఆదివారం నాడు వస్తన పిల్ల నీకు అద్దం బరినలు తెస్తన పిల్ల. ఇది కూడా ఈ మధ్యకాలంలో స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ పాడుతున్నామండి. జనరల్గా జానకిరావు ఒక విషయం చెప్పండి, అంటే మనం పల్లెల్లో పనుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి నుంచి ఆ కష్టం నుంచి బయటపడడానికి జానపదాలు పాడేవారు అనేది అందరూ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో పల్లె పనుల్లో కానీ పల్లె సమాజానికి అద్దం పట్టేటువంటి పాట ఏమైనా మీరు పాడారా, లేకపోతే మన ప్రాంతంలో ఉందా అలాంటి పాట ఏమైనా ఉంటే పాడగలుగుతారు? ఉంటాయండి. ఇప్పుడు పల్లెటూరులో ప్రకృతిలో ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్తువుని తీసుకొని పాటగా మార్చుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది అనమాట జానపద గీతాల్లో. అదొక పార్ట్ అన్నట్టు. టీజింగ్ లేకపోతే ఒక ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంగానే పని చేసుకునేటప్పుడు ప్రకృతిలో ఆ పొలంలో ఉండేటప్పుడు ఏదైతే ఉంటుందో ఆ వస్తువుల్ని ఆ కథ పాట వస్తువుగా మార్చుకోవడం. అందులో భాగంగా మా పెద్దమ్మ వాళ్ళు పాడేవారు అనమాట. నోమి నోమిన్నాల తుమ్మిదల నోమిన్న నాలబాల తుమ్మిదల కాకర చెట్టు కింద తుమ్మిదల నేను కంచాలే దోముతుంటే తుమ్మిదల ఆ ఉండ కాకరాకు తుమ్మిదల నా కన్ను మీద పడ్డాదే తుమ్మిదల నా కన్నోసిపోయిందే తుమ్మిదల నేనేమి సేద్దునమ్మ తుమ్మిదల ఆ పక్కనే ఉన్నాడే తుమ్మిదల ఆడు పట్టించుకోలేదే తుమ్మిదల. ఇలాగే మళ్ళీ బీర చెట్టు కింద నేను తుమ్మిదల నేను బిందెలే దోముతుంటే తుమ్మిదల ఆ ఉండ బీరాకు తుమ్మిదల నా భుజం మీద పడ్డాదే తుమ్మిదల నా భుజమోసిపోయిందే తుమ్మిదల నేనేమి సేద్దునమ్మ తుమ్మిదల. ఇలా అంటే బీర చెట్టు కింద బిందులు దోముతూ ఉంటే భుజం మీద వచ్చి బీరాకు పడితే వాచిపోయిందని, అలా కాకర చెట్టు కింద కంచాలు దోముతూ ఉంటే కాకరాకు వచ్చి కన్ను మీద పడితే కన్ను వాచిపోయిందని. ఇందులో శబ్దం సుకుమారము, అదే సందర్భంలో శబ్దం వినడానికి పాట బాగుండటానికి చదువుకున్న వాళ్ళు సాధారణంగా మనం ఎత్తుప్రాసలు అనేది వాడతాం కదా. ఇప్పుడు దీంట్లో అంత్యానుప్రాస అలంకారం లేకపోతే నృత్యానుప్రాస అలంకారం మనం చదువుకున్న వాళ్ళకి తెలుసు. కానీ చదువుకోకుండానే కాకరాకు కాకర చెట్టు కంచము కన్ను మీద పడటం ఇలా ప్రతి అక్షరాన్ని కూడా కాతో మొదలయ్యే అక్షరాలను వాడుకుంటూ పాటలు కూర్చుకోవడం అనేది ప్రతిదానికి ఒక సైన్స్ ఉంటుంది అంతే. ప్రతిదానికి అదే. ఇప్పుడు మీ గొంతులో నేను గతంలో ఏదో 2-3 ప్లాట్ఫామ్స్ విన్నట్టుగా నెక్కిలేసి గొలుసు కూడా మీరు చాలా అద్భుతంగా పాడారు. ఇప్పుడు ఒకసారి పడతారా? నీ పక్కన పడ్డాది లేదు చూడోలి పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడే పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మల్లి పూలు తెచ్చేటి వేళ నీ మామగారు అబ్బో మామగారు పిల్ల మామగారు వచ్చేటి వేళ నీకు మరుమల్లెలు తెచ్చేటి వేళ నాది అరెరె నాది ఆహా నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడోలి పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడే పిల్ల నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడోలి పిల్ల నాది నక్కిలేసు గొలుసు. జానకిరావు, జనరల్గా మీరు రోజు ఎంతసేపు సాధన చేస్తారు, లేదా మీకంటే సపరేట్ టీం ఉందా ఏంటి అసలు? ఇప్పుడు టీం ఉందండి, ఒక టీం ఉంది. మీరు ఇందాక నాకు చెప్పినట్లుగా వెస్ట్రన్ మ్యూజిక్తో ఫోక్ మిక్స్ చేయడం కోసం ఇక్కడ ఒక బ్యాండ్ క్రియేట్ చేసుకొని దాంతో ప్రాక్టీస్ చేయడం, ఈ మధ్యకాలంలో మొదలు పెడుతూ కొన్ని అవసరమైనప్పుడు హైదరాబాద్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం, మన స్టేట్లో ఇంకెక్కడైనా. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎమర్జ్ అయింది, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వచ్చాయి. చాలామంది అంటే మీలాంటి కళాకారులు ఏమాత్రం బాగా పాడినా ఏమాత్రం ఉన్నా కూడా మీకు ఆదరణ లభిస్తూ ఉంది కదా. సో మీకు కూడా బాగానే ఉందా?
ప్రస్తుతానికి నేను సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను ఇంతవరకు ఎందుకని చిన్న చితకోలు కూడా బాగా పాపులర్ అవుతున్నారు కదా. చేస్తున్నారు. నేను ఏంటంటే ఓన్లీ నేను స్టేజ్ పెర్ఫార్మెన్స్ మీద నేను ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశాను. ఫ్యూచర్లో సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండాలనేది కొంచెం ఆలోచన. అవ్వండి, ఎందుకంటే ఈ రోజు రేపట్లో సోషల్ మీడియా అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ మనీ పరంగా. ఎందుకంటే మీరు బతకాలన్నా మీకు అమౌంట్ ఆర్థికంగా ఉంటేనే కదా కళాకారులకని ఎదిగేది. సరే, ఇప్పుడు సోషల్ అవేర్నెస్ లేదా సామాజిక బాధ్యత అనేది కళాకారుల జీవితాల్లో కానీ కళల్లో కానీ ఒక పార్ట్. మీరు అట్లాంటిది ఏదైనా సోషల్ అవేర్నెస్తో ఏమైనా ఒక పాట ఏమైనా రూపొందించారా, ఎప్పుడైనా పాడారా? చాలా సందర్భాల్లో వేదికల మీద కూడా పాడుతూ ఉంటాను. ఏదో ఒకటి మాకోసం ఇప్పుడు గుర్తు చేసుకోండి. అదే ఫ్యాషన్ గురించి మధ్యకాలంలో డప్పు శ్రీని గారిని చెప్పి మా విజయనగరంలో పాట రాశారనమాట. ఓకే. సీఎం మారు చీర కట్టి సెల్ ఫోన్లో సెల్ఫీ కొట్టి, సీఎం మారు చీర కట్టి సెల్ ఫోన్లో సెల్ఫీ కొట్టి, ఆ సోకులన్నీ మూటగట్టి వాట్సాప్లో పోస్టు పెట్టి, తనకు ఎగురుకుంటూ వస్తాడంట వరుడు, తనకు ఎగురుకుంటూ వస్తాడంట వరుడు, తాలి కట్టి ఏలుకుంటాడంట గురుడు. అరే పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్లా జోరు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్లా జోరు, మన మధ్య తరగతోడి బతుకే బేజారు, మన మధ్య తరగతోడి బతుకే బేజారు. నాన్నకు ప్రేమతో సినిమా బలి హిట్టట. అంటే హీరోలు సినిమా హిట్లు కొడతారు, ఆయన కొత్తగా కనబడతారు కామన్గా. కానీ వాళ్ళు సినిమా హీరోలు కాబట్టి కొంచెం కొత్తగా బాగా కనిపించాలని వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తే మనోళ్ళు కూడా కొంతమంది అబ్బాయి ఫాలో అవుతారు. నాన్నకు ప్రేమతో సినిమా బలి హిట్టట, నెత్తికి డిప్ప కటింగే తిరుపతి మొక్కట, ఇంట్లో నలుగురితో సఖ్యత నేడేదట. అబ్బాయిలు కానీ పిల్లలు ఎవరైనా ఇంట్లో కూర్చొని 10 నిమిషాలు కూడా తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడరు. ఇంట్లో నలుగురితో సఖ్యత నేడేదట, ప్రేమకు ప్రతీకలు ఎట్లా అవుతామట, సినిమాలు చూసి కొట్టకురా ఫోజు, సినిమాలు చూసి కొట్టకురా ఫోజు, తిండి పెట్టవురా సోకులు ఏ రోజు, పెరుగుతుంది నేడు మన ఫ్యాషన్లా జోరు, మన మధ్య తరగతోడి బతుకే బేజారు, మన మధ్య తరగతోడి బతుకే బేజారు. ఇలా సూపర్. అప్పుడు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ డప్పు శ్రీని గారు కావచ్చు, లేదా మీరు కావచ్చు, ఇక చాలామంది ఈ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి చాలామంది కళాకారులు చాలామంది ఇప్పుడు వస్తున్నారు. వారి అంటే జనరల్గా ఇలాంటి కళలు పెరగాలన్నా ఇది చేయాలన్నా ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది జానకిరావు, లేదా ఎలాంటి సపోర్ట్ కావాలి మీకు? చాలామంది కళాకారులు ఇప్పుడు జానపదం అంటే ఇష్టపడి అభ్యుదయ భావాలంటే మొదట్లో నుంచి ఇక్కడ ఉత్తరాంధ్రలో మీకు తెలుసు మనకి పోరాటాలు పురిటిగడ్డ. ఆనాటి రోజుల్లో శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం నుంచి అలాంటి కళాకారులు అందరూ వస్తారు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా అయితే కళాకారులకు అక్కడ ఉద్యోగాలు ఇచ్చారు, తెలంగాణ సాంస్కృతిక సారథి అని చెప్పి, అలాగే ఇక్కడున్న కళాకారులకి కూడా ఉద్యోగాలు ఇస్తే చాలా మంది పాటను కాపాడుకుంటూ మన సంస్కృతిని కాపాడుకుంటూ తన జీవనాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. సరే, ఇప్పుడు మా కోసం ఇంకొక మంచి పాట పాడతారా? ఎందుకంటే మీకుండే లక్షలాది మంది ఫాలోవర్స్ కావచ్చు, లేకపోతే ఈ సంగీత ప్రియులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అవునండి. ఈ మధ్యకాలంలో మనిషి గురించి మంచి పాట రాశారండి, మన జీవన విధానం గురించి. భీమ్స్ సిసిరోలి అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఆయన, స్వాతి రెడ్డి గారిని ఆమె యూట్యూబ్లో ప్రజెంట్ చేశారు. రాళ్లను రాజేసి నిప్పు పుట్టించావు, నేలను సరిచేసి పంట పండించావు, సంద్రాలనే ఈది ఖండాలనే దాటి అరచేతిలో భూమండలం పట్టావు, అంతరిక్షంలోకి అడుగు పెట్టేశావు, అనంత వృక్షాన్ని అంతరిక్షంలోకి అడుగు పెట్టేశావు, అనంత విశ్వాన్ని అన్వేషిస్తున్నావు, చెమట పట్టని ఒంటికి చెదలు పట్టినట్టు రోగాల రొంపిలో తగలబడుతున్నావు, ఎన్నో సృష్టించావు కదరా, సృష్టి ధర్మమెట్ట మరిచావురా, అద్భుతాలు చేసావురా, అందులో బ్రతకడమే నీకు రాదురా, అంటి ముట్టనట్టు ఏందిరా భూమి అంటరానిదేమి కాదురా, పంచభూతాలు పనివాళ్ళు కాదురా, నిన్ను నడిపించే పంచేంద్రియాలురా, అంతటా నాదన్నావు ఈ అంతటా నాదన్నావు, అందరికీ దూరమయ్యావు, ఒంటరిగా మిగిలిపోయావు కదరా, వెళ్ళిపోతావురా మనిషి ఏదో ఓనాడో ఈ భూమి వదిలేసి, వెళ్ళిపోతావురా మనిషి ఏదో ఓనాడో ఈ భూమి వదిలేసి,
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉండన్నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉండన్నాళ్ళు కొంత తెలిసి. జానకిరావు, పల్సర్ బైక్ అనే పాట ఎంత సంచలనమైందో అందరికీ తెలిసిందే. అయితే పల్సర్ బైక్ సాంగ్కి ఒరిజినల్ సాంగ్ కూడా ఉందనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నిజమా కాదా? నిజమైతే దానికి సంబంధించి పాడతారా? ఒరిజినల్ దానికి సంబంధించి? నిజమేనండి. ఆ సాహిత్యం ఉత్తరాంధ్రలో ఉద్దానం ప్రాంతంలో సేకరించిన పాట మొదటిసారిగా మేము సేకరించిన తర్వాత సింపురు జుట్టు దాన్ని చెవులి రెక్కన సుట్ట దాన్ని చేతులగ్గి పెట్టి దాన్ని ఉంగరాల మెట్టదాన్ని ఆడటంటి టంటోడు కాదు చూడు మామో జోడెడ్ల బండి మీద రారమామా వాడటంటి టంటోడు కాదు చూడు మామో జోడెడ్ల బండి మీద రారమామా సింపురు జుట్టు దాన్ని చెవులి రెక్కన సుట్ట దాన్ని చేతులగ్గి పెట్టి దాన్ని ఉంగరాల మెట్టదాన్ని ఆడటంటి టంటోడు కాదు చూడు మామో జోడెడ్ల బండి మీద రారమామా ధాన్యం తెచ్చినాను దంచడానికి వచ్చినాను రోటిలోని పోసినాను రోకలకై చూసినాను ధాన్యం తెచ్చినాను దంచడానికి వచ్చినాను రోటిలోని పోసినాను రోకలకై చూసినాను రో రమ్మంటే వచ్చినావు రారమామో రోటులు పోటేసు నువ్వు పోరమామ రమ్మంటే వచ్చినావు రారమామో రోటులు పోటేసు నువ్వు పోరమామ. ఇంకొకటి మళ్ళీ చరణం. బియ్యం తెచ్చినాను పొయ్యి మీద పెట్టినాను అగ్గి పెట్టి తెచ్చినాను పుల్లలకై చూసినాను రో బియ్యం తెచ్చినాను పొయ్యి మీద పెట్టినాను అగ్గి పెట్టి తెచ్చినాను పుల్లలకై చూసినాను రో పొద్దోయి వచ్చినావు రారమామో పొయ్యిలో పుల్లలు పెట్టి పోరమామ పొద్దోయి వచ్చినావు రారమామో పొయ్యిలో పుల్లలు పెట్టి పోరమామ. ఇది ఒక రకమైన శృంగారభరితమైన. అయితే ఇక్కడ ఎద్దుల బండి ప్లేస్ లో పల్సర్ బైక్ వచ్చింది అంతే కదా, జోడెడ్ల బండి అనే దాని మీద. ఎగ్జాక్ట్లీ నిజంగా, ఎందుకంటే ఇంత పెద్ద హిట్ అయిన సాంగ్స్ కూడా ఎక్కడో ఇన్స్పిరేషన్ ఒరిజినాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మీ పాట వింటుంటే అది అనిపిస్తూ ఉంది. ఇప్పుడు సినిమాల పరంగా మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటే, అంటే అటువైపు చూడలేదా, అటువైపు వెళ్ళలేదా ఏంటి మరి జానకిరావు? నువ్వు ఎంత బాగా పాడుతున్నారు, ఇంత సేకరణ ఉంది మీ దగ్గర. సో బిగ్ టీవీ ఉద్దేశం కూడా అదే. సో మీలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మా బాధ్యతగా హెల్ప్ చేయాలనేది మా కాన్సెప్ట్. అంటే సినిమా ఇండస్ట్రీకి ఏమైనా వెళ్ళారా లేదా, ఎట్లా ఉంది అక్కడ? నేను ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేయలేదండి. అక్కడ ఇంకొకటి ఏమంటే, వాళ్ళకు అందుబాటులో ఉన్నంత వరకు వాళ్ళ అవకాశాలని వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి చూస్తూ ఉంటారు. అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది అంటున్నారా మీ ఉద్దేశంలో? అక్కడ అందుబాటులో ఉండాలి. మీరు ఇక్కడ ఉండడం వల్ల మీరు మిస్ అవుతున్నారు అంతే. అంటే ఓకే. మరి హైదరాబాద్ కూడా మీరు పూర్తి స్థాయిలో ఉండే అవకాశం లేదా మీకు? అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నానండి. ఓకే. కొంచెం ఉత్తరాంధ్ర అంటే ఈ ప్రాంతంలో కొంచెం ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండడం, ఈ ప్రాంతం మీద కొంచెం మక్కువ ఉండడం, అందువల్ల కొంచెం ఇక్కడ లాక్ అయిపోతున్నాం. ఓకే ఓకే సరే. మరి మాకోసం మరింత సెల్ ఫోన్, ఎస్పెషల్లీ ఇంకొక పాట కూడా మీ దగ్గర నేను విన్నా, సెల్ ఫోన్. ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే అసలు ప్రపంచం ఆగిపోతుందేమో అనేంత పరిస్థితి అయితే క్రియేట్ అయింది. సరే, దాని గురించి మనం నెగిటివ్గా పాజిటివ్గా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇది సిచ్యువేషన్. సో మీరు సెల్ ఫోన్ గురించి కూడా ఒక మంచి పాట పాడతారని నాకు తెలుసు. ఒకసారి పాడతారా? ఒకసారి. అది వాడే విధానం మంచిదైతే సెల్ ఫోన్ మంచిదే, కానీ విధానం మారితే మంచిది కాదని చెప్పడం కోసం రాశారు ఒక ఆయన. ఓకే. డప్పు శ్రీని గారు, విజయనగరంలో. కాలేజీకని చెప్పి బయలెల్లె కుర్రోడు బస్టాపులో ఫోజు చూడు, కాలేజీకని చెప్పి బయలెల్లె కుర్రోడు బస్టాపులో ఫోజు చూడు, సెల్లు చేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలెంట పడతాడు, మార్నింగ్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజులే పంపుతాడు, వాడు విలువైన కాలాన్ని వెలిగిచ్చే చదువునే గంగలో కలుపుతున్నాడు, వీడిని నమ్మి చదివించేటి కన్నోళ్ళ ఆశల్ని తుంగలో తొక్కుతున్నాడు, ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను, వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను, బైకు మీదెళ్తాడు బలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు, దారి మధ్యలోన సెల్ ఫోను కాలుస్తే మెల్లెరక సెల్లు పెడతాడు, పక్కన బైకాపి మాట్లాడుకోడు, సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు, వీడు ఎక్సలేటర్ పెంచి ఎదురొచ్చే లారీకి ప్రాణాల్ని బలిగొంటాడు, వాడు కట్టుకున్న దాన్ని పసుపు కుంకుమ జరిపి ముండ మోపిగా మార్చుతాడు,
ఆలకించండి రింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను సుడిదారు తొడిగింది సన్ని మీదెళ్తుంది టీనేజీ అమ్మాయి నేడు ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు అమ్మాయి ముసిముసి నవ్వుల్ని చూస్తే వాలకం లవ్వులో పడ్డట్టు ఉంది అమ్మాయి ముసిముసి నవ్వుల్ని చూస్తే వాలకం లవ్వులో పడ్డట్టు ఉంది తన వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంత తీసుకుంటుంది తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి మూట కడుతుంది ఆలకించండి రింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటిసీను ఆలకించండి రింగుటోను భలే సౌకర్యమున్న సెల్ ఫోను. నిజంగా జానకిరావు అంటే సెల్ ఫోను అంటే సాహిత్యం ఎంత గొప్పది, కళాకారుడు ఆలోచన కోణం ఎంత గొప్పది అనేది ఇలాంటి పాటల వల్ల తెలుస్తుంది. ఈ సందర్భంగా దీన్ని రూపొందించిన డప్పు శ్రీని గారికి కూడా మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. సరే, ఇప్పుడు మీ టీం ఏదైతే కొత్తగా ఉన్నాము లేకపోతే ఈ ఫోక్ స్టైల్ని కాస్త మార్చే ప్రయత్నం చేస్తాం అంటున్నారు చెప్తున్నారు కదా, ఎంతవరకు వచ్చింది ఆ ఏర్పాట్లు, ఎట్లా ఉన్నాయి మరి? ప్రజెంట్ రన్నింగ్లో ఉందండి. ప్రజెంట్ మేము ట్రయల్ షోస్ కూడా చేసాము వైజాగ్లో. ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఒక మంచి పెద్ద టీమ్గా తయారు చేయాలి. రూరల్ ట్రెడిషన్లో చేయాలి, రూరల్ ఏరియాస్లో చేయాలి, అలాగే కార్పొరేట్ ఈవెంట్స్ కూడా చేయాలని ఆలోచన ఉన్నాం. డెఫినెట్గా, ఎందుకంటే మీరు చేస్తే ఆ స్పేస్ ఉంది, చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ హైదరాబాద్ కావచ్చు, పెద్ద నగరాల్లో కావచ్చు, రొటీన్కి భిన్నంగా మీలాంటి వాళ్ళని సహకరించాలని, ఎంకరేజ్ చేయాలని ట్రెండ్ అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే మీరు అనేటట్టుగా ఇక్కడే ఉండిపోకుండా హైదరాబాద్లో కూడా మీ ప్రయత్నాలు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని మా ఆలోచన. సరే, ఇప్పుడు మీరు ఒక షో చేస్తూ ఉంటారు లేదా ఒక పెర్ఫామ్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ప్రజల నుంచి బాగా రెస్పాన్స్ వచ్చే పాటలు కొన్ని ఉంటాయి. సో అట్లాంటి పాట ఏమైనా ఒకసారి గుర్తు చేసుకోగలుగుతారా? ఇందాక పాడిన సెల్ ఫోన్ పాట కానీ లేకపోతే సోషల్ అవేర్నెస్ సాంగ్స్ ఏవి పాడినా బాగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు బావా మరదళ్ళకి సరసాలకి వాళ్ళ రిలేషన్ మీద ఉండే దీని మీద ఫోక్ లో బాగా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు కదా. సో బావా మరదళ్ళ సాంగ్ ఏమైనా ఎట్లాంటిది ఏమైనా మీకు ఉందా? బావా మరదళ్ళ పాటల్లో ప్రధానంగా చాలా పాటలు ఉన్నాయండి. అందులో ప్రత్యేకంగా అయితే అంటే టీచింగ్ సాంగ్స్ ఏమైనా ఒక అబ్బాయి అమ్మాయిని పాడేది ఎగ్జాక్ట్లీ. బొంగరాల బొగ్గల దానా సిన్నదాన బొంగరాల కాసుల దానా బొంగరాల బొగ్గల దానా చిన్నదాన బొంగరాల కాసుల దానా బొంగరాల నడుము చూసి చిన్నదాన ఉండా బోది ఉండా మనసు అరే నీళ్ళ కడవ సంకనెట్టి ఓ చిన్నదాన నీలాటి రేవుకెళితే పిల్లి కళ్ళ గండు పిల్లడు ఓ చిన్నదాన పక్కకొచ్చి కన్ను కొడితే కుండదించి గుంటడని బండకేసి బాదినను కుండదించి గుంటడని బండకేసి బాదినను నీ దండు తీరలేక గుండె జారిపోయిందమ్ము బొంగరాల బొగ్గల దానా చిన్నదాన బొంగరాల కాసుల దానా బొంగరాల నడుము చూసి చిన్నదాన ఉండా బోది ముండా మనసు. ఇదొక పాట. సూపర్. ఇట్లాంటి పాడేటప్పుడు యూత్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది మీకు? ఫుల్ బాగా జోష్ఫుల్గా ఉంటారండి, ఎంజాయ్ చేస్తారు బాగా అందరూ, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అందరూ కూడా జానపదానికి బాగా అట్రాక్ట్ అవుతారు. అవునవునా, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జనరల్గా ఫోక్ రిలేటెడ్ సాంగ్స్లో అమ్మాయి గొంతుకి ఎక్కువగా ఇష్టపడతారా లేదా అబ్బాయి గొంతుకి ఇష్టపడతారా లేదా పాటకి ఇష్టపడతారా? ఏంటి మీ అబ్జర్వేషన్? పాడే విధానాన్ని బట్టి, ఎక్స్ప్రెషన్స్, స్టేజ్ ఆన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. ఓకే. అమ్మాయిలు అబ్బాయిలు పాట మంచిదై ఉండాలి, బాగా పాడగలగాలి. ఓకే. సరే, ఈ మధ్యన బాగా పాపులర్ అయినటువంటి చాలా సాంగ్స్ ఉన్నాయి, ఫోక్ సాంగ్స్. అందులో మీకు నచ్చిన పాట ఏంటి? అంటే మిగతా సింగర్స్ పాడినవి కూడా మేబీ, అంటే బాగా పాపులర్ అయిన సింగర్స్ కూడా పాడినటువంటి పాటలు చాలా ఉంటాయి కదా, అందులో మీకు బాగా నచ్చింది, మీకు బాగా అరే ఇది భలే ఉంది అనిపించిన సాంగ్ ఏమైనా ఉందా? చాలా పాటలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. లింగి 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 లింగిడి అనే పాట మనం పాడతారా? ఒకసారి నుంచి వచ్చింది, ఒకసారి పాడతారా? పాట పూర్తి. ఓకే సార్, అది కాకపోతే ఇంకేదైనా సరే మీకు ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయినవి, లేకపోతే ఈ పాట అరే భలే పాడారే అని అనిపించింది మీకు కూడా ఉంటాయి కదా కొన్ని. సో అట్లాంటివి ఏమైనా ఉన్నాయా సాంగ్స్? ఈ మధ్యకాలంలో బాగా పాడిన పాటలు అంటే తెలుగు ఫోక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. నేను జనరల్గా ఏంటంటే హిందీలో, తమిళ్, మరాఠీ ఈ సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటాను. ఓకే ఓకే ఓకే. దాంట్లో ఈ మధ్యకాలంలో తమిళ్లో మంచి పాటలు వచ్చాయి, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో కానీ. ఓకే. మీరు తమిళ, హిందీ కూడా పాడుతుంటారా? వింటూ ఉంటాను ఎక్కువ. ఓకే ఓకే ఓకే. చిన్న చిన్న హమ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. ఏదైనా పాడగలుగుతారంటే పాడండి, లేదనుకుంటే మీకు బాగా ఇంకా ఈ పాట ఇంకా ఉంటే బాగుంటుంది, అది ఈ పాట అంటే నాకు ఇష్టం అనేటువంటి ఏది ఉంటే ఒక పాట పాడండి. జానకిరావు అంటే హుషారు ఉండాలి, సాహిత్యపరంగా కూడా బాగుండాలి, అలాంటి పాట నేను ఒకసారి పాడతారా? ఓకే సార్.
సింతమాను సిలకల బాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ వరి కోతుంది వస్తావేమే రమణమ్మ అరెరె సింతమాను సిలకల బాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ వరి కోతుంది వస్తావేమే రమణమ్మ అరే కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు కోత ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు నువ్వు ఏమిస్తావని అడగొద్దే నేను ఏమిస్తానని అడగొద్దే రమణమ్మో నేనిచ్చేదెవరికి చెప్పొద్దే రమణమ్మ సింతమాను సిలకల బాయి మల్లోకి వరి కోతుంది వస్తావేమే రమణమ్మ వరి కోతుంది వస్తావేమే రమణమ్మ ఓ సూపర్. ఎందుకంటే ఈ రమణమ్మ, ఈ వరి కోతలు, ఇలాంటి పదాలు, ఈ పేర్లు అవన్నీ కూడా మనం ఈ పల్లెల్లోనే వింటూ ఉంటాం. సో బహుశా ఈ పాటల వల్ల లేకపోతే ఈ సాహిత్యం వల్ల మన పాత తరం ఆలోచనలు అనేవి ఖచ్చితంగా బతుకుతాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మారుతున్న ట్రెండ్ని ఎవరు ఆపలేం కాబట్టి. సరే, ఫైనల్గా జానకిరావు మా కోసం, బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం ఇంకొక మంచి పాటతో మనం ఎండ్ చేద్దాం. ఓకే, మంచి పాట. అమ్మ సిరిసిల్లెల్లి నాను చీరలైన తెచ్చినాను, సిరిసిల్లెల్లి నాను చీరలైన తెచ్చినాను, చీర గట్టి వచ్చిందోలమ్మ అది సెంగూపి నడిసిందోలమ్మ చీర గట్టి వచ్చిందోలమ్మ అరే సెంగూపి నడిసిందోలమ్మ అమ్మ పలాస ఎల్లి నాను పట్టిలైన తెచ్చినాను, పలాస ఎల్లి నాను పట్టిలైన తెచ్చినాను, పట్టిలెట్టుకొచ్చిందోలమ్మ నా పక్క పక్క నడిసిందోలమ్మ అది పట్టిలెట్టుకొచ్చిందోలమ్మ నా పక్క పక్క నడిసిందోలమ్మ అమ్మ శ్రీకాకుళం వెళ్ళి నాను సెంటి బుడ్డి తెచ్చినాను, శ్రీకాకుళం వెళ్ళి నాను సెంటి బుడ్డి తెచ్చినాను, సెంటు గొట్టుకొచ్చిందోలమ్మ అది సెంగు సెంగు నెగిరిందోలమ్మ అది సెంటు గొట్టుకొచ్చిందోలమ్మ అరే సెంగు సెంగు నెగిరిందోలమ్మ. సూపర్ జానకిరావు, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలిసాం. సో మీ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం కాస్త టైం కేటాయించి మంచి సాహిత్యాన్ని పంచుకున్నందుకు, పాటలతో అలరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే బిగ్ టీవీ తరపున గురించి కూడా మీకు మంచి భవిష్యత్తు ఉండాలని, మీకు పేరుంది, పేరుతో పాటు కాస్త ఎక్కువ డబ్బులు కూడా రావాలని, ఒక మంచి లైఫ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది జానకిరావు అలరించేటటువంటి ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.